నిర్ణయం తీసుకున్నావు సఖీ? గోవిందా, మాలి తన చేతితో నాటిన మొక్కలను తనే స్వయంగా పెళ్లగించలేడు. నా పుత్రుల మృత్యువును చూసి నేను ఏ విధంగా తట్టుకోగలను? ఒక స్త్రీగా హస్తినాపురి రాజసభలో జరిగిన పరాభవాన్ని సహించగలిగాను. కానీ ఒక మాతగా నా పుత్రుల వధను నేను చూస్తూ సహించలేను గోవిందా. ఒక భార్యగా నా భర్తల సంపదను హరించినప్పటికీ నేను సహించాను. కానీ ఒక మాతగా నా పుత్రుల మృత్యువును నేనెన్నటికీ భరించలేను గోవిందా. వద్దు, నా పరాభవాలన్నింటినీ మర్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను గోవింద. ఈ యావత్ సంపద, సామ్రాజ్యం వీటన్నింటినీ త్యాగం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకేమీ వద్దు. నేను నా పుత్రులను రణభూమికి పంపించలేను గోవింద. వద్దు వద్దు గోవింద, మాకు ఈ యుద్ధం అవసరం లేదు. యుద్ధం అవసరం లేదు. యుద్ధం అవసరం లేదు. గాంధార రాజా, మహారాజు మీకు విన్నవించమన్నారు. మిమ్మల్ని అతి త్వరలో కురురాజ్యాన్ని త్యజించి గాంధారానికి తిరిగి వెళ్లిపోమ్మని. మహామంత్రి, మీరు? గాంధార రాజా, మహారాజు మీకు విన్నవించమన్నారు. మిమ్మల్ని అతి త్వరలో కురురాజ్యాన్ని త్యజించి గాంధారానికి తిరిగి వెళ్లిపోమ్మని.